అందంగా అలంకరింపబడిన ఆ గదిలో పందిరి మంచం చుట్టూ పందిరి మల్లెల మొగ్గల మాలలు దోమతెర మాదిరిగా దట్టంగా కట్టబడి గదిలోకి ప్రవేశించే మాస్టారి కోసం ఎదురుచూసే అల్లరి పిల్లల గాలికి అటూ ఇటూ ఊగుతూ ఊసులాడుకుంటున్నాయి. పక్కనే టీపాయ్ మీద ఒక పళ్ళెం నిండా తాజా ఫలాలు, మరొక పళ్ళెంలో తేనె తొరుగుతున్నట్లు రకరకాల స్వీట్లు. మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్ పోటీలకు ఒకే స్టేజి మీద ప్రదర్శనకు నిలబడిన యువతీ యువకుల్లా ఉన్నాయి. పెళ్లి సందడి, అగరబత్తీల సువాసన గదంతా వ్యాపించగా తాంబూల సేవనం కోసం అన్నట్టుగా యాలకుల, లవంగ, దాల్చిన చెక్క, కవిరి తములపాకులు, సున్నం, వక్కపొడి, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు మొదలైన సుగంధ ద్రవ్యాలన్నీ ఒక మహాకార్యానికి సంధానకర్తలుగా మరో పళ్ళెంలో నిరీక్షిస్తున్నాయి. అద్భుతం అనిపించే రీతిలో అమర్చబడిన లవ్ సింబల్లోని పూలతో పాటు ఆ పాతకాలపు పందిరి మంచంపై కొత్త పరుపు తనపై కలబోయే ఒత్తిళ్లను ఎలా తట్టుకోవాలా అన్న ఆతృతతో రెండు దిళ్లను కళ్లుగా చేసుకుని చూస్తున్నట్టుంది. తలుపు కిర్రుమని శబ్దం చేసేసరికి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వస్తువులన్నీ లోపలికి రాబోయే అడుగుల సవ్వడి కోసం గుమ్మం వైపే ఉత్సాహంగా చూస్తున్నంతలోనే ఆ గదిలోకి అడుగుపెట్టాడు నూతన వరుడు ప్రణీత్. వెనుకనే అతని బట్టల కంటిన ఖరీదైన మైల్డ్ సెంటెడ్ స్మెల్ మందంగా తిరుగుతున్న ఫ్యాన్ గాలికి గదంతా వ్యాపిస్తూ అక్కడి వాతావరణానికి ఒక విధమైన మత్తును కలుగజేస్తోంది. అతడు తలుపులు దగ్గరగా వేసి ఫ్యాన్ వేగం పెంచాడు. మొదటి రాత్రి మనసు పెడుతున్న కలవరం అతని నుదుట, అరచేతులలోనూ మెడ దగ్గర సన్నటి చిరు చెమటగా మారి ఉండటం వల్ల కాబోలు ఫ్యాన్ గాలి రివ్వున తగలడంతో శరీరం ఒక్కసారిగా చల్లబడినట్టు ప్రకాశించి ఒక్క క్షణం ఉక్కిరిబిక్కిరి అయ్యాడతను. మేకప్ అవసరం లేని ఎవర్ గ్రీన్ హీరోలా ఉన్న అతను తన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విద్యా అర్హతను పక్కన పెట్టి మనసులో మొదటిసారి కంప్యూటర్ ముందు కూర్చున్నవాడిలా ఉద్వేగంతో ఉన్నాడు. మెదడులోని బేసిక్ ఫండమెంటల్స్ను మనసులోకి రివైండ్ చేసుకుంటున్నట్టు. శోభనం రాత్రి అనే ఫైల్ని ఓపెన్ చేయడానికి ఏ సింటెక్ట్ ఉపయోగించాలో, అందుకోసం ఏ బటన్ ఎక్కడ ప్రెస్ చేస్తే ఏ విధమైన అవుట్పుట్ వస్తుందో అని కళ్లముందున్న అదృశ్య స్క్రీన్ మీద రకరకాల దృశ్యాలు ఊహించుకుంటున్న అతని ఆలోచనలకు అంతరాయం కలుగజేస్తూ శకుంతల లోపలికి అడుగుపెట్టింది. అతనికి 2 అడుగుల దూరంలో నిలబడిన ఆమె అచ్చంగా శకుంతల వేషంలో ఉంది. అందమైన మొదటి రాత్రి. ఇదేమి వింత వేషం? ఇదేమైనా నాటకమా? లేక పెద్దలు కావాలని చేసి పంపిన అలంకారమా? గదిలోకి రాబోయే ముందు గర్భధారణ పూజ దంపతులుగా తామిద్దరం పూజ చేసినప్పుడు కాటన్ చీరలో పుత్తడి బొమ్మలా తన పక్కన కూర్చుని స్పర్శ చేతనే తనని రోమాంచితం చేసింది. అడవి పనస తొనల దబ్బపండు వర్ణంతో మిసమిసలాడిపోతూ అచ్చమైన మునికన్య శకుంతలలా నిండైన ఆమె విగ్రహం చూస్తూనే అతని నిగ్రహం పటాపంచలైపోయింది. ఆడది అంత అందంగా, సుకుమారంగా, సౌమ్యంగా నడవగలదు అని అతడు ఆ క్షణమే చూస్తున్నాడు. పువ్వులు నలిగిపోతాయేమో అన్నట్టుగా అరవిరిసిన మల్లెలు మళ్ళీ ముడుచుకుపోతాయేమో అన్నంత శృతి మెత్తగా నడిచి వచ్చి ఈమెనా అతని మనసును, ఆలోచనలను హోరెత్తిస్తుండగా ఆమె తలుపు గడియ వేసింది. అనాచ్ఛాదితమైన కుడి భుజం జబ్బ మీద పావల కాసంత 2 టీకా మచ్చలు తేనె రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోరిక మనసును తేనెటీగలా గుచ్చుతుంటే అతను ఆమెను సమీపించాడు. ఆమె చేతిలోని వెండి పాల గ్లాసును అందుకుని టీపాయ్ మీద పెట్టాడు. ఆమె తన చేతి వేళ్లు అతనికి తగలకుండా జాగ్రత్త పడింది.
ఆమె కట్టుకున్న నార చీర కొంగు పట్టుకొని ఆమెను తన పైకి లాక్కుందామనుకున్న అతని ఆశ అడియాస అయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.